వర్షం పడిన తర్వాత మట్టిపై చెప్పులు లేకుండా ఎప్పుడైనా నడిచారా? చాలా బాగుంటుంది కదా! మీ పాదాల కింద లక్షలాది సూక్ష్మజీవులు కదులుతూ ఉంటాయి. వాటిలో కొన్ని హాని చేయనివి, కొన్ని అతిథి జీవి కోసం ఎదురు చూస్తుంటాయి. వాటిలో కొన్ని మిమ్మల్ని కూడా అతిథి జీవిగా ఎంచుకోవచ్చు. వాటిని ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం. నిమటోడా వర్గానికి చెందిన నులి పురుగులు అంటే రౌండ్ వార్మ్స్. ఇవి మట్టిలో, నీటిలో, మొక్కలలో మరియు జంతువుల శరీరంలో కూడా కనిపిస్తాయి. కాబట్టి ఈ సాధారణంగా కనిపించే పురుగులు ఇంత విజయవంతంగా జీవించడానికి కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక రౌండ్ వామ్‌ను మృదువైన దారం లాంటి శరీరంతో రెండు చివరలు సన్నగా మరియు మొనదేలి ఉండే పురుగుగా ఊహించుకోండి. నిజానికి నిమటోడా అనే పేరు కూడా ఈ లక్షణం నుంచే వచ్చింది. నెమా అంటే దారం. కాబట్టి నిమటోడా అంటే అక్షరాలా దారం లాంటి జీవులు అని అర్థం. వీటిలో కొన్ని మట్టిలో స్వేచ్ఛగా జీవిస్తూ పోషకాలను తిరిగి మట్టిలోకి చేర్చడంలో సహాయపడతాయి. నిమటోడ్లను రెండు రకాలుగా విభజించవచ్చు. స్వేచ్ఛగా జీవించే నెమటోడ్లు మరియు ఇతర జీవుల శరీరంలో నివసించే పరాన్నజీవి నెమటోడ్లు. ఒక చిత్రాన్ని మనసులో ఊహించుకోండి. ఇప్పుడు పొరల వారీగా వాటి నిర్మాణాన్ని అర్థం చేసుకుందాం. మొదట బయట ఉండే పొరను చూద్దాం. ఇది బాహ్య కవచం లేదా క్యూటికల్ అని పిలువబడే మందమైన, గట్టిగా ఉండే జీవం లేని పొర. వాటి చుట్టూ ఉన్న పర్యావరణం నుంచి రక్షించే కవచంలా పనిచేస్తుంది. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొంతకాలం తర్వాత పాత బాహ్య కవచాన్ని తొలగించి కొత్తదాన్ని ఏర్పరచుకుంటాయి. పాములు తమ చర్మాన్ని విడిచిపెట్టినట్లుగానే క్యూటికల్ క్రింద కండరాలు ఉంటాయి. ఈ కండరాలు వాటి శరీరం పొడవునా ఉంటాయి. అందుకే నిమటోడ్లు తమ శరీరాన్ని ఒక వైపు నుంచి మరోవైపుకు వంచుతూ కొరడాలాంటి కదలికతో కదులుతాయి. వాటి శరీర కుహరంలో సూడోసీలోమ్ అనే ద్రవంతో నిండిన భాగం ఉంటుంది. ఇందులో అంతర్గత అవయవాలు వేలాడుతూ ఉండి వాటికి మద్దతు లభిస్తుంది. వాటి శరీరంలో కృత్రిమ దేహ కుహరం లేదా సూడోసీలోమ్ అనే ద్రవంతో నిండిన భాగం ఉంటుంది. ఇందులో అంతర్గత అవయవాలు వేలాడుతూ ఉండి వాటికి మద్దతు లభిస్తుంది. సూడో అంటే నకిలీ, సీలోమ్ అంటే శరీర కుహరం అని అర్థం. దీన్ని అంతర్గత అవయవాలకు మద్దతు ఇచ్చే ఒక కుషన్‌లా ఊహించుకోవచ్చు. ఇది వాటి కదలికకు కూడా సహాయపడుతుంది. ఇక్కడే ఇవి ఫ్లాట్ వార్మ్స్ అంటే బద్దె పురుగుల కంటే ఒక మెట్టు ముందుకు వస్తాయి. రౌండ్ వార్మ్స్‌కు సంపూర్ణ జీర్ణ వ్యవస్థ ఉంటుంది. ఇందులో రెండు వేర్వేరు ద్వారాలు ఉంటాయి. నోరు మరియు మలద్వారం. అందువల్ల ఆహారం ఒక చివరి నుంచి లోపలికి వెళ్తుంది. మరో చివరి నుంచి బయటకు వస్తుంది. వీటికి ఒక జీర్ణనాళం ఉంటుంది. సరళమైనదే అయినా చాలా సమర్థవంతమైనది. ఇప్పుడు గమనించండి. వీటికి ఊపిరితిత్తులు లేవు. గుండె కూడా లేదు. ఇక్కడ ప్రత్యేకమైన అవయవాలేమీ లేవు. శ్వాస తీసుకోవడానికి మరియు శరీరంలో పోషకాలను తరలించడానికి ఇవి తమ శరీర గోడ ద్వారా వ్యాపనం మీద పూర్తిగా ఆధారపడతాయి. వ్యర్థాలను తొలగించడానికి వీటిలో చిన్న విసర్జన నాళాలు ఉంటాయి. ఇవి నత్రజని కలిగిన వ్యర్థాలను తొలగించడంలో మరియు శరీరంలోని నీటి సమతుల్యతను కాపాడడంలో సహాయపడతాయి. అయినప్పటికీ చాలా సమర్థవంతమైనవి. ప్రాథమికంగా ఒక నరాల వలయం లాగా ఉంటుంది. ఈ నరాల వలయం గ్రసని చుట్టూ ఉంటుంది. ఇది ఒక నియంత్రణా కేంద్రంలా పనిచేస్తుంది. శరీరం పొడవునా నరతంత్రులు నెర్వ్ కార్డ్స్ అనేవి ఉంటాయి. ఇవి వాటి చిన్న చిన్న కదలికలను నియంత్రించడంలో సహాయపడతాయి. తల దగ్గర ఉండే యాంఫిడ్స్ మరియు తోక దగ్గర ఉండే ఫాస్మిడ్స్ వంటి ఇంద్రియ నిర్మాణాలు వాటి చుట్టూ ఉన్న పరిసరాల్లోని రసాయనాలను గుర్తించడంలో సహాయపడతాయి. ఇప్పుడు ఇంకొక ఆసక్తికరమైన విషయం చూద్దాం. నిమటోడ్లు ద్విలింగ వేరుజీవులు. అంటే మగ మరియు ఆడజీవులు వేర్వేరుగా ఉంటాయి. మగ నిమటోడ్లు సూదిలాంటి చిన్న నిర్మాణాలు. సంభోగం సమయంలో శుక్రకణాలను బదిలీ చేయడంలో ఇవి సహాయపడతాయి. ఆడ నిమటోడ్లు పెద్దవిగా ఉంటాయి మరియు తమ జీవితకాలంలో
వందల నుంచి వేల వరకు గుడ్లను ఉత్పత్తి చేయగలవు. ఫలదీకరణ అంతర్గతంగా జరుగుతుంది. పిండం అభివృద్ధి సాధారణంగా ప్రత్యక్షంగా జరుగుతుంది. చిన్న నిమిటోడ్లు పెద్ద నిమిటోడ్ల చిన్న రూపాల్లా కనిపిస్తాయి. అయితే పరాన్నజీవి నిమిటోడ్లలో తరచుగా లార్వా దశలతో పరోక్షాభివృద్ధి జరుగుతుందని గుర్తుంచుకోండి. స్వేచ్ఛగా జీవించే నెమటోడ్లలో సాధారణంగా ప్రత్యక్ష అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే ఈ పరాన్నజీవులలో గుడ్లు లేదా లార్వాలు తరచుగా ఆతిథ్య జీవి ద్వారా బయటకు వచ్చి కొత్త ఆతిథ్య జీవికి సంక్రమిస్తాయి. ఈ జీవన చక్రాన్ని కొనసాగిద్దాం. ఈ చిన్న పురుగులు చాలా వేగంగా వృద్ధి చెంది సంఖ్యను పెంచుకోగలవు. ఇప్పుడు వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం. మొదటిది ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్. ఇది మనుషుల పేగుల్లో కనిపించే సాధారణ నులిపురుగు. రెండవది యాంక్లోస్టోమా. దీనిని హుక్వామ్ కొంకి పురుగు అని కూడా పిలుస్తారు. ఇది తన కొక్కెం లాంటి నోటి భాగాలతో మన ప్రేగులకు అంటుకొని రక్తాన్ని పీలుస్తుంది. తరువాత వచ్చేది ఉచరేరియా బ్యాంక్రాఫ్టీ ఎలిఫాంటియాస్ పురుగు. ఇది లింఫ్ నాళాలను అడ్డుకోవడం ద్వారా ఎలిఫాంటియాసిస్ వ్యాధికి కారణమవుతుంది. తర్వాత సీనోరాబ్డిటిస్ ఎలిగాన్స్. దీనిని సి ఎలిగాన్స్ అని కూడా పిలుస్తారు. ఇది హాని చేయని స్వేచ్ఛగా జీవించే నిమటోడ్. శాస్త్రవేత్తలు దీనిని విస్తృతంగా అధ్యయనం చేస్తారు. ఎందుకంటే జన్యుశాస్త్రం మరియు అభివృద్ధి గురించి ఇది మనకు చాలా విషయాలు నేర్పించింది. ఇప్పుడు కొన్ని నిమటోడ్లు హానికరమైన పరాన్నజీవులు, కానీ ఇవి నిజానికి ప్రయోజనకరమైనవి. ఇవి చనిపోయిన సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడంలో మరియు మట్టిలో పోషకాలను పునఃచక్రీకరించడంలో సహాయపడతాయి. అన్ని నిమటోడ్లు పరాన్నజీవులు కావు. ఇప్పుడు కొన్ని నిమటోడ్లు హానికరమైన పరాన్నజీవులు. ఇవి నిజానికి ప్రయోజనకరమైనవి. ఇవి చనిపోయిన సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేయడంలో మరియు మట్టిలో పోషకాలను పునఃచక్రీకరించడంలో సహాయపడతాయి. అన్ని నిమటోడ్లు పరాన్నజీవులు కావు. వీటికి సంక్లిష్టమైన జీవన చక్రాలు ఉంటాయి. ఇవి కఠినమైన పరిస్థితులను తట్టుకొని జీవించగలవు మరియు ఒక ఆతిథ్య జీవి నుంచి మరొక ఆతిథ్య జీవికి మారగలవు. వీటి క్యూటికల్ ఒక రక్షణా కవచంలా పనిచేస్తుంది. ఇది ఆతిథ్య జీవి యొక్క జీర్ణ ఎంజైమ్ల నుండి వీటిని రక్షిస్తుంది. అలాగే వీటి సరళమైన శరీర నిర్మాణం వీటికి అనువుగా ఉండేలా చేస్తుంది. మొత్తంగా చెప్పాలంటే నిమటోడ్లు దారం లాంటి ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగిన పురుగులు. వీటికి గట్టి క్యూటికల్, సూడోసిలోమ్, సంపూర్ణ జీర్ణ వ్యవస్థ మరియు వేర్వేరు లింగాలు ఉంటాయి. ఇవి మట్టి నుంచి ఇతర జీవుల శరీరం లోపల వరకు దాదాపు ప్రతి చోట జీవించగలవు. పరిమాణంలో చిన్నవి, కానీ చాలా విజయవంతమైన జీవులు మరియు పర్యావరణ వ్యవస్థలకు అలాగే శాస్త్రానికి ఎంతో ముఖ్యమైనవి. కాబట్టి తర్వాత మీరు మట్టిని తాకినప్పుడు ఒక్కసారి ఆలోచించి వాటి గురించి మరింత తెలుసుకోండి. కాబట్టి తర్వాత మీరు మట్టిని తాకినప్పుడు ఒక్కసారి ఆలోచించి వాటి గురించి మరింత తెలుసుకోండి.